ఈరోజు జూలై 5 ఈ రోజుకి ప్రమాణ స్వీకారం చేసి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంలో ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి 5 సంవత్సరాల జిల్లా ప్రజా పరిషత్ పరిపాలనకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు సోదరులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మా జిల్లా ప్రజా పరిషత్ సభ్యులందరి పక్షాన కూడా తెలియజేసుకుంటూ మరి ఈనాడు జైత్యాల జిల్లా అనేది ఏర్పడడం, జిల్లా ఏర్పడ్డ తర్వాత జైత్యాల జిల్లా ప్రజా పరిషత్కు తొలి చైర్మన్గా ఎన్నిక కావడం మరి ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మరి అవకాశం, గొప్ప అవకాశం దక్కించి మరి జిల్లా ప్రజలకు పరిపాలన చేరువయ్యే విధంగా జిల్లా కలెక్టరేట్తో పాటు జిల్లా ప్రజా పరిషత్ను అందించి దాని ద్వారా ప్రజలకు ముంగిట్లో సంక్షేమం ఉండే విధంగా మరి అనేక సంక్షేమ ఫలాలు వాళ్ళకు అందే విధంగా మరి మాకు అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మరి నేను ఈ స్థానంలో కూర్చుండి ఈరోజు 5 సంవత్సరాల పరిపాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్నానంటే ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారి పూర్తి సంపూర్ణ సహకారం, వారి ఆశీస్సులు, గౌరవ కేటీఆర్ గారు, అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు ఈశ్వరన్న గారు, మరి కొడుట్ల జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగరరావు గారు, శంకర్ గారు, రమేష్ బాబు గారు, ఇట్లా అందరి సహకారంతో ఎమ్మెల్సీలు అందరి సహకారంతో మా జిల్లా ప్రజా పరిషత్ సభ్యులందరి పక్షాన కూడా మరి అందరికీ మరొకసారి ఈ 5 సంవత్సరాల పరిపాలనకు పూర్తి సహకారం అందించినందుకు మా అందరి పక్షాన కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈనాడు పరిపాలన పూర్తిగా కూడా 10 సంవత్సరాల పరిపాలన తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో న్యాయం చేయడం జరిగింది. మరి వారి సారథ్యంలో మాకు అవకాశం లభించడం నిజంగా కూడా గొప్ప అదృష్టంగా భావిస్తూ మరి ఒక నాకు రాజకీయ జీవితాన్ని ప్రసాదించినటువంటి మా జైత్యాల్ రూరల్ మండల ప్రజలకు మరి మా యొక్క గెలుపు కోసమై అహర్నిశలు కృషి చేసినటువంటి మా పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు మరి ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా కూడా మాకు వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు సహకారం అందించి నాకు కావచ్చు ఏ మండలికి ఆ మండలి కూడా మా జిల్లా పరిషత్ సభ్యులందరూ కూడా ప్రతి మండలిలో వారికి కూడా ప్రోత్సాహం అందించి ఈనాడు మరి 5 సంవత్సరాల పరిపాలనకు సహకరించిన ప్రజలందరికీ, జైత్యాల రూరల్ మండల ప్రజలతో పాటు జిల్లాలోని ప్రతి మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ వారికి ఎల్లవేళలా సదా పదవి అయిపోయినా కూడా, పదవి ఉన్నా లేకున్నా కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే సేవలు కొనసాగించినామో ఇంకా జిల్లా పరిషత్ చైర్మన్ కంటే ఇంకా ఎక్కువ వాళ్ళకి ఏ ఆపద ఉందని వచ్చినా కూడా ఇంకెక్కువ పని చేయడానికి, ఏ ఆపద ఉన్నా ఏదున్నా కూడా వచ్చినా పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తూ మరి వారికి ఎప్పటికి కూడా రుణపడి ఉంటాం. మరి ఈనాడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చూసినట్టయితే కేసీఆర్ గారి సారథ్యంలో మరి అసాధ్యం అనుకునే సుసాధ్యమైన దాంట్లో భాగంగా జిల్లా ప్రజా పరిషత్కు నుండి కూడా జిల్లాలో పలు మండలాలలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. మరి మా వంతు సహకారం, మరి అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ, ఎంత వీలైతే అంతవరకు చేసుకుంటూ వచ్చినాం. ఈనాడు మరి పూర్తి స్థాయిలో కూడా ప్రత్యక్షంగా నాకు సహకరించినటువంటి మా జెడ్పీటీసీ సభ్యులందరికీ కూడా మరి మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే కేసీఆర్ గారు కొనసాగించారో బంగారు తెలంగాణ దిశగా ఈ ప్రభుత్వ పథకాలన్నీ కొనసాగించారో మరి ఇప్పటి ప్రభుత్వం కూడా నూతనంగా ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అవన్నీ కూడా ప్రజలకు ఆశాజనకంగా ఉండే విధంగా ఏదైతే ఆశ చూపెట్టి 6 గ్యారెంటీలు అమలు అని చెప్పారో వాళ్ళ యొక్క ఆశలు చిగురించేలా మరి నూతన ప్రభుత్వం కూడా కొనసాగించి వాళ్ళ ముంగిట్లో పరిపాలన తీసుకొచ్చే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికీ చాలా వరకు పెండింగ్ ఉన్నాయి.
చాలామంది కూడా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఆవేదన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే కనీసం హానరోరియం కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈనాడు నూతన ప్రభుత్వం. ఏదేమైనా కూడా గత ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలను, అదేవిధంగా వీరు తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు అభివృద్ధి ధ్యేయంగా, సంక్షేమ ధ్యేయంగా పనిచేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ప్రియతమ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారికి, పెద్దలందరికీ కూడా సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞాభివందనాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.